అండ్ అలాగే ఈ మూవీ ఎడిటర్ నందమూరి రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే ప్రొడ్యూసర్స్ కౌశల్ కిషోర్ గారిని అండ్ అలాగే నయీం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రవణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, సో డైరెక్టర్ గారు మాట్లాడతారు. దానికంటే ముందు అనిరుద్ధ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఒకసారి విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ప్రద్యుమ్న గారు సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఏంటి అడి చూస్తారా? నిజంగా ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇంత టాలెంట్ ఉందో నాకు తెలియదండి నిజంగా. ఈరోజు ఆ ఏవీ చూసేదాకా నాకు వీడికి యాక్టింగ్ వచ్చాను, కానీ ఇంత బాగా చేయగలడని తెలియదు. రియలీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ విష్ ఆల్ ద టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మరి హారిక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ మీరందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను అసలు ఈ పొజిషన్లో ఇక్కడ ఉండేవాడిని కాదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై మామ్ అండ్ మై డాడ్. లవ్ యూ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే కదా. ప్రజెంట్ రేపు ట్రైలర్ మా డాడీకి ప్రజెంట్ చేశాను నేను. ఇంకా మూవీ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి చేసాం. కిషోర్ కెమెరా చాలా బాగా చేశాడు. రైటర్ మా డైలాగ్ రైటర్ రమేష్ గారు డైలాగ్స్ బాగా రాశారు. అతన్ని బాగా పీడించుకొని తిన్నాను నేను. నిద్రపోయేవాడు కాదు రాత్రులు పూట, ఫోన్లు చేసి చంపేసేవాడిని. ఇంకా నెక్స్ట్ అనిరుద్ధ్, చాందని ఎక్స్ట్రాడినరీ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇవన్నీ కామన్. యాక్చువల్లీ మా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి సాయి కార్తిక్ గారు అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాయి కార్తిక్ గారు అండ్ మ్యూజిక్ అజయ్ ఎక్సలెంట్ ట్యూన్స్ ఇచ్చాడు. ఇంకా టెక్నీషియన్స్ అంతా చాలా బాగా వర్క్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ నాని, రాహుల్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ, భాస్కర్ గారు, నరసింహారావు గారు అందరూ చాలా హెల్ప్ఫుల్గా చేశారు, సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. నేను చేసిన చిన్న ప్రయత్నం మీరు అందరూ ఆదరిస్తారంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. దట్ వాస్ వండర్ఫుల్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. రమేష్ గారు మాట్లాడుతారు. ఎవరికైనా స్టేజ్ ఎక్కగానే గుండె జారుతుంది, నాకు నా ప్యాంటు జారిపోయింది. సో ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ప్రేక్షక సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రతి కథలకని మీ కలంతోటి గలంతోటి ప్రజల వరకు తీసుకొని వెళ్ళే పత్రికా విలేకరులకు, మీడియా సంపాదకులకు నా ప్రత్యేక నమస్కారాలు. అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అమాయకత్వం, అవ్వబోయే దాని గురించి మాట్లాడుకోవడం ఆశపడ్డాం. నేను అమాయకుడిని కాదు, ఆశావాదిని కాదు. మా సినిమా బాగా వచ్చింది, ఇలా చేసాం అలా చేసామని నేనేం చెప్పను. కొన్ని వారాల్లో మీ ముందరకు వస్తుంది, మీరు చూసి చెప్తే వినాలని ఉంది. మా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ ఫేట్, క్రిటిక్స్ రేటు దాని గురించి కూడా పెద్ద చెప్పను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, సమాజంలో ఎవరిని నొప్పించకుండా, యువతకు తప్పుని చూపించకుండా చాలా క్రియేటివ్ థాట్తో, డిఫరెంట్ థీమ్తో అల్లిన చిత్రం మా ఈ కిరాక్. మా కిరాక్కి బడ్జెట్ లిమిటెడ్, కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళ మంచితనం అన్లిమిటెడ్. సినిమా మీద ఉన్న ప్యాషన్తో సినిమా బాగా రావాలన్న నోషన్తో కిరాక్ సినిమాకి చిరాక్ పడకుండా అహర్నిశలు మాతో పాటే కృషి చేసిన పేరు ఒకళ్ళకి థ్యాంక్స్. కో డైరెక్టర్ నరసింహారావు గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సందీప్, రంజిత్, సంతోష్, శివ, జైనుద్దీన్, శ్రీనివాస్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అక్కడ ఉంటే అందరూ చెప్పారు హీరో గురించి చెప్తున్నారు, హీరోయిన్ గురించి చెప్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదే అని. వాళ్ళు తెర మీద దారులు అయితే వీళ్ళ తెర వెనక సితారలు వీళ్ళంతా. ఇంకా కిరాక్ గురించి చెప్పాలంటే ఒకళ్ళ గురించి తప్పకుండా చెప్పాలి. అది నా ఫ్రెండ్ డైరెక్టర్ హారిక్ గురించి. శ్రమ పడకుండా ఏ పరిశ్రమలోనూ పైకి రాలేమని దృఢంగా నమ్మే వ్యక్తి హారిక్. తనకు ఒకళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకపోతే తానే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని ఎన్ని కష్టాలు పడ్డాడో నేను కళ్ళారా చూశాను. 2 ఏళ్ళు తనతో కలిసి ప్రయాణం చేశాను. బాలీవుడ్లో తరుణ్ ఆదర్శ్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు, యు నో మై నేమ్ నాట్ మై స్టోరీ, యు నో వాట్ ఐ హావ్ డన్, యు డోంట్ నో వాట్ ఐ హావ్ గాన్ త్రూ, ఐ నో వాట్ హీ హాస్ గాన్ త్రూ. ఇవాళ కలర్సే చూస్తున్నారు, దాని వెనక ఎన్ని బ్లాక్ అండ్ వైట్ డేస్ ఉన్నాయో నాకు తెలుసు.
నిద్రలేని రాత్రులు, నాన్న వాళ్ళతో చెప్పుకోలేని బాధలు, ఇన్నిటి మధ్యన కూడా ఈ చిత్రాన్ని ఇంత బాగా తెరకెక్కించానంటే హారిక్, హ్యాట్స్ ఆఫ్. నీ డెడికేషన్కి, డిటర్మినేషన్కి సీరియస్గా నువ్వు ఫ్రెండే కానీ ఇప్పటి నుంచి ఇన్స్పిరేషన్ కూడా. ఇవాల్టి స్టార్ అజయ్ని కలవదని చెప్పాను. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ని అందించాడు అజయ్. నువ్వు ఎంత మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ మేకర్స్ హ్యావ్ మెట్. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ ఫర్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. ఇక హీరో అనిరుద్ గురించి, హీరోయిన్ చాందీ గురించి నేను చెప్తే నాకు మాటలు సరిపోవు, ఎందుకంటే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ హెస్ డన్ మోర్ దెన్ వాట్ ఐ కెన్ సే. సో లవ్ యూ ఫర్ యువర్ వర్క్ అండ్ ఎవ్రీ వన్, నవీన్ అండ్ ఈవెన్ అశోక్. ఆపేయమంటారా? ఓకే ఫైన్. నేను లాస్ట్గా ఆఖరిగా ఒక్కటి చెప్పేది ఏంటంటే, ఎందరో మహానుభావులు తమ ప్రతిభతో తెలుగు ప్రజల గుండెల్లో సంపాదించుకున్నారు స్థానం. వారి స్ఫూర్తితోనే మేము ప్రారంభిస్తున్నాం మా ఈ సినీ రంగ ప్రస్థానం. తప్పు మాట్లాడితే మన్నించండి, తాత్పర్యం అర్థమైతే ఆలోచించండి. వన్స్ అగైన్ థ్యాంక్ మై డైరెక్టర్ హారిక్, మై ప్రొడ్యూసర్ శ్రీధర్ అన్న, గోపి అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ త్రూ అవుట్. ఇక్కడికి వచ్చిన అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ కెరియర్స్. లవ్ యూ ఆల్ అండ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దట్ వాస్ ఆసమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, సూపర్బ్. మరి ఫాదర్స్ డే జరుపుకోబోతున్నాం సండే. సో ఫాదర్స్ డే స్పెషల్ సందర్భంగా ఈరోజు ఈ ఆడియో లాంచ్లో స్పెషల్గా హారిక్ గారి ఫాదర్ కోటేశ్వరరావు గారితో అండ్ అనిరుద్ధ్ వాళ్ళ ఫాదర్ ప్రద్యుమ్న గారితో వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ కిర్రాక్ ఆడియోని లాంచ్ చేసి హీరో అనిరుద్ధ్కి అందించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. సో కోటేశ్వరరావు గారు అండ్ ప్రద్యుమ్న గారు. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ మీరు కూడా ముందుకు రావాలి. అజయ్ గారు ముందుకు ప్లీజ్ ఎవరీవన్ జాయిన్ ప్లీజ్. హారిక్ గారు, చాందిని గారు కొంచెం ఫ్రంట్కి రావాలి. Vendrás mi hombro cuando este calor de momento. La rangila కళ్ళల్లో బ్యూటీ మాషాల్లా, మీ లుక్కుల్లోకి కంతా ఇస్తుందా టకీలా. గర్ల్ అంటేనే సిండ్రెల్లా, అందానికి కాసే అంబ్రెల్లా, స్మైలీ చూస్తే దిల్లంతా హై పిచ్చులో తంబోలా. రంగీలా కళ్ళల్లో బ్యూటీ మాషాల్లా, నీ లుక్కుల్లోకి కంతా ఇస్తుందా టకీలా. ఐఫోన్ టవర్ కి పైనున్నా, పసిఫిక్ ఓషన్ కిందున్నా, కేర్ ఆఫ్ బ్యూటీ అమ్మాయే కన్నా. After those lazy locks, un momento de gloria, ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యం కిరాకుకుందామా. After those lazy locks, un momento de gloria, ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యం కిరాకుకుందామా. It's not all every dog has a day. You hit your skull every night and day. Girls will be ya, only pray. Lord try and please them everywhere. Oh, 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 oh. Laser beam alli gucci chupuke. సౌండ్ కొంచెం Laser la వేడెక్కింది మా ఈ చిట్టి గుండె. పప్పెట్లా గంతులు వేసే డ్రీములే. డే టైమే చూపిస్తాను డెకరేషన్ అంట భూమికి మగువల రెయిన్బోల కొత్త రంగల్లే. మిడ్ నైట్ ఫుల్ మూనల్లే, క్రేజీ కాంబో లైఫ్ కి గల్సేరా. సౌండ్ ఆఫ్ చేయరా? రంగీలా కళ్ళల్లో బ్యూటీ మాషాల్లా, నీ లుక్కుల్లోకి కంతా ఇస్తుందా టకీలా.